ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ పూట దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చాను. దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగినటువంటి యేసు నాయనా, నీకే వందనాలు. ఈ సమయంలో నీ దాసునితోనూ ఇక్కడ ఉన్నటువంటి నీ ప్రియ పిల్లలందరితో మీరే మాట్లాడండి. మీ స్వరం వినిపించండి నాయన. మీ వాక్కు చేత మా హృదయాలను తృప్తిపరచమని, ప్రతి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కాల్చివేసి నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో దైవజనుని సలహా, రాజుకి దైవజనుని సలహా, ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి ముఖ్య అంశం. అసలు ఏ సలహా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఏ రాజు, ఎవరు, ఏంటా కథ? విషయం ఏంటి అంటే, ఆనాటి ప్రపంచ రాజుగా, ప్రపంచ సామ్రాట్టుగా పిలువబడినటువంటి నెబుకద్నెజరు, రాజైన నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి యుద్ధ కాంక్ష కలిగిన వాడే. రాజ్య విస్తరణ కాంక్ష చేత బబులోను సామ్రాజ్యాన్ని ప్రపంచ రాజ్యంగా మార్చుకోవాలని అతడు ప్రయత్నం చేస్తూ అనేక యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేసి అతి విస్తారమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ సామ్రాజ్య ఘనతను బట్టి అతడు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎంచబడ్డాడు. అతని సామ్రాజ్యంలో ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో రాజ్యాలని జయించాడు. ఆ క్రమంలో యూదా దేశాన్ని కూడా, ఇశ్రాయేలు దేశాన్ని కూడా అతడు వశం చేసుకున్నాడు. అక్కడి నుంచి కొంతమందిని తీసుకొచ్చాడు. వారిలో దానియేలు అనేటువంటి ఈ వ్యక్తి కూడా అతని సామ్రాజ్యంలో ఒక యవ్వనుడిగా వచ్చాడు. రాజు అతన్ని ఘనపరిచి అతనికి ఉన్నతమైనటువంటి పదవిని కూడా ఇచ్చాడు. ఇదిలా ఉండగా దానియేలుకు దేవుడిచ్చినటువంటి ఘనతను, దేవుడు అతని హెచ్చించినటువంటి విధానాన్ని మనకి ఈ దానియేలు గ్రంథంలో దేవుడు రాయించాడు. అంతేకాదు, ఈ నెబుకద్నెజరుకు కలిగినటువంటి స్థితిగతులను కూడా దేవుడు వివరిస్తూ వచ్చాడు. ఈ నెబుకద్నెజరు ఎలాంటి వాడు అంటే, అతడు ఏమనుకుంటే అది చేయగలడు. అతనికి కత్తికి అడ్డే లేదు. ఎవరినన్నా చంపాలంటే చంపుతాడు, ఎవరినన్నా మరి హెచ్చించాలంటే హెచ్చిస్తాడు. అతడికి అడ్డు ఆపు లేనటువంటి వ్యక్తి అన్నమాట. తనకి ఏది నచ్చితే అది చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అలాంటి ఈ నెబుకద్నెజరు పాలనలో అతనికి కలిగిన అనుభవాలు ఎన్నో ఉంటుండగా, ఇంత క్రూరుడైన వ్యక్తి, ఇంత తీవ్రత కలిగినటువంటి వ్యక్తి, ఈనాడు కొంతమందిని గురించి చెప్తారు తుగ్లక్ పాలనని,
లేకపోతే పిచ్చోడి చేతిలో రాయని, ఇలా రకరకాలుగా కొంతమంది అధికారులను, ప్రధానులను గూర్చి మాట్లాడుతూ ఉంటారు. అలాగే తుగలక పాలన లేకపోతే పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పుకోవాల్సి వస్తే ఈ నెబుకద్నెజరు గురించి కూడా చెప్పుకోవాలి. ఎక్కువ సమయం కాదు, హెచ్చించాలంటే ఎంత ఎత్తుకన్నా హెచ్చిస్తాడు, తీసి పారేయాలంటే ఎలాంటివానన్నా తీసి పాడేస్తాడు. అతని దగ్గర ఉండేటువంటి అస్త్రాలు రెండే. దండం చాపి దయ చూపాడంటే సింహాసనం ఎక్కిస్తాడు, వాడికి మండిందంటే కత్తించుకుని నరికిపడేస్తాడు. అలాంటి వ్యక్తి అన్నమాట వీడు. ఈ నెబుకద్నెజరును గూర్చి మనకు తెలిసిందంతా ప్రారంభంలో నెగిటివ్గానే తెలుస్తుంది. కానీ మొట్టమొదటి ప్రపంచరాజు యొక్క సువార్త పత్రిక ఈ 4వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. చాలామంది సువార్తకులు సువార్త చేశారు, దేవుని గూర్చినటువంటి సత్యాన్ని చాటి చెప్పారు. కానీ ప్రపంచరాజు చెప్పిన సువార్త ఈ 4వ అధ్యాయంలో అతని యొక్క మారు మనసును గూర్చి, అతడు సమాధాన పడిన దానిని గూర్చి, అతని యొక్క మారు మనసును గూర్చి, అతని పశ్చాత్తాపమును గూర్చి 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ఈ 4వ అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరుకి ఒక దర్శనము లేక ఒక కళ అనేది అతనికి వచ్చింది. ఆ కళలో అతనికి కనిపించింది ఏంటంటే, బ్రహ్మాండమైనటువంటి ఓ పెద్ద మహావృక్షం అతనికి కనిపించిందట. కళలో అతనికి కనిపించినటువంటి వృక్షము ఎలాంటిది, చెట్టు ఎలాంటిది అంటే దాన్ని గూర్చి వివరించి చెబుతాడు 10వ వచనంలో. 10వ వచనం, నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశమునంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందుండెను. మరియు నేను పడక మీద పండుకొని ఉండి నా మనసును కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయండి. పక్షులు దాని కొమ్మల నుండి ఎగరగొట్టండి. అయితే మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములో గడ్డిపాలగునట్లు దాన్ని భూమిలో విడవండి. 7 కాలములు గడుచు వరకు దానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు దానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. అండ్ ఇది అతనికి కలిగినటువంటి దర్శనం. ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద వృక్షం కనిపించింది. ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ వృక్షము భూమికి మధ్యలో ఉందట. భూమి మధ్యను ఎత్తుగల ఒక వృక్షము. సకల జీవరాశులు పక్షులకు చాలినంత ఆహారం ఆ వృక్షం దగ్గర ఉందట. ఉన్నట్టుండి దేవదూతల ప్రకటన ఒకటి వెలువడింది. ఏంటంటే ఆ చెట్టు కొమ్మలు నరికేయండి, పక్షులను ఎగరగొట్టేయండి, కానీ ఒక పని చేయాలి, ఏంటంటే మొద్దును మాత్రం ఉండనియండి. ఆ మొద్దు ఇనుము ఇత్తడి కలిగిన సంఖ్యలతో బంధింపబడి 7 కాలాలు ఉండాలి. ఈ ప్రకటన వచ్చింది ఎప్పుడు వరకు అని అంటే
దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఈలాగు జరుగును. ఇది ఆ దేవదూత ద్వారా దేవుడు ప్రకటింపజేసినటువంటి ప్రకటన. ఈ దర్శనం, ఈ కళ రాగానే ఇంక వీడికి నిద్ర లేదు, నిప్పులు లేవు, ఏం చేయాలో అర్థం కాలేని అయోమయ పరిస్థితిలోకి వచ్చేసాడు. దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రులను, గారడి విద్య కలిగిన వాళ్ళను, జ్యోతిష్కులను అందరినీ పిలిచాడు. కానీ ఎవరు కూడా దాన్ని చెప్పలేకపోయారు. చెట్టు నరికేయడం ఏంటండి అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన. ఎవరికైనా కళ వచ్చిందనుకోండి, ఆ కళ వచ్చినోడికి అర్థం చెప్పడానికి ఎవరైనా తయారైతే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చెప్తారు. చెట్టు నరికేది అంటే మీ ఇంటికాడ ఏమన్నా చెట్టు ఏమైనా ఉందా నరికేసారా అని కూడా ఒకడు ఉంటే ఇంకోటి చెప్తే ఇలా రకరకాలుగా చెప్తారు, ఒక్కొక్కడు అలా చెప్తారు. కానీ రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు తెలుసు, దీన్ని కరెక్ట్గా ఉన్నదన్నట్టు చెప్పగలిగిన మహాజ్ఞాని ఒకడున్నాడు, ఆయన దానియేలు అనే సంగతి తెలుసు. దానియేలుకి కబురెట్టాడు, ఎవరికీ తెలియదయ్యా, నువ్వు దేవదూతల ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు గనుక మర్మములను తెలియజెప్పగలిగినటువంటి ఆ దేవుని జ్ఞానము పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను అంటాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ అంటే పరలోకమందున్న దేవుని గూర్చి ఆ అన్యుడు చెప్పిన సాక్ష్యం. ఆ దేవుని ఆత్మ అతని యందు ఉంది కనుక అతడు మర్మములను బయలుపరచగలిగినటువంటి శక్తి. ఆ మాట అంటాడు చూడండి, 9వ వచనం చదువుతారా? 4:9, 4వ అధ్యాయం 9వ వచనం. ఎట్లనగా పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. అంటే పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉంది కనుక అతనికి ఏముండదట, కలత లేదు. ఏ మర్మమన్నా సరే ఇట్టే చెప్పేయగలడు. అతనికి ఏం కష్టతరమైంది కాదు, ఈజీగా ఒక్క నిమిషంలో ఇడమర్చి చెప్పగలుగుతాడు. అండ్ బాగా మ్యాథ్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, టీచర్స్ ఉంటారు. మల్లగుల్లాలు పడుతుంటే ఆ మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అన్నీ తెలిసినోడు టక్ చేసేస్తుంటాడు. తెలియలేనోడు ఏముందంటే అయోమయం, గందరగోళం, అది ఎందుకు వచ్చిందో తెలియదు, అక్కడ ఎందుకు ఉందో తెలియదు. అసలే మ్యాథ్స్ అంటే ఇష్టం లేనోడికి మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే అసలు ఈ మ్యాథ్స్ కనిపెట్టినోడిని చంపేద్దాం అనిపిస్తుంది. అంత చిరాకు తెప్పించేటువంటి సబ్జెక్ట్. కానీ అది మర్మం తెలిసిందనుకోండి, దాని ట్రిక్స్ అన్నీ తెలిసినాయి అనుకోండి, ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములా తెలిస్తే చకచక నిమిషాల్లో తేలిపోద్ది కథ అంతా. ఆ ఫార్ములా తెలియనోడికి ఎలా ఉంటుందంటే మాత్రం నాకు అనిపించేది అసలు ఈ లెక్కలు ఎవడు కనిపెట్టాడు రా బాబు అసలు. తర్వాత ఇంకోటి అనిపించేది ఏంటంటే ఇవి జీవితంలో ఎక్కడన్నా ఉపయోగపడతాయా? అప్పుడు నాకు తెలియదు, కానీ ఆ తర్వాత తెలిసింది అవి ఉపయోగపడతాయి. ఏది కూడా వ్యర్థం కాదు, ఏది కూడా వేస్ట్ కాదు. ఆ లెక్కలన్నీ ఆ భాగాహారాలు ఏదో టకటకమని వేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది ఎందుకురా పని పాట లేని లెక్కలు ఇవన్నీ కూడా అని పని పాట లేనుడు కనిపెట్టి ఉంటాడు అనుకున్నాం. కానీ దానికో పని ఉంది. దాన్ని ట్రిక్స్ అన్నీ తెలిసినోడికి అది విడదీసిన తెరచిన పుస్తకమే. కలొచ్చి పిచ్చెక్కిపోయి తల పీక్కుంటూ ఉన్నాడు నెబుకద్నెజరు. దాని మర్మమును తెలపగలిగినటువంటి జ్ఞాని దానియేలు ఉన్నాడు. దానియేలుకి పెద్ద కష్టం కాదు, కలత లేదు అసలు. ఆ విషయం ఎవరు చెప్తున్నారంటే నెబుకద్నెజరు చెప్తున్నాడు. అంటే ఇంత నెబుకద్నెజరుకి దానియేలు యొక్క జ్ఞానం ఏంటో తెలుసు. ఎలా తెలిసింది అని అంటే అంతకుముందు అతనికి ఇంకో కళ వచ్చింది. నెబుకద్నెజరుకి మొదట కళ
ఆకాశమునంటున్నంత ఎత్తైన ఒక మహా విగ్రహం కనపడుతుంది. తల బంగారము, వర్సెట్టి మెటల్స్ అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఆ విగ్రహం యొక్క రూపురేఖలు అవన్నీ అతడు చూశాడు, మర్చిపోయాడు. కల భావాన్ని దానియేలే చెప్పాడు. ఆ కారణం చేత ఈ కళ భావం కూడా చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యము దానియేలుకున్నాయని గుర్తించి దానియేలుని గనపరుస్తూ అతనికి తన గోడంతా విన్నవించుకున్నాడు. నాకు ఇలాంటి కళ వచ్చింది. ఆ కళను విన్నటువంటి దానియేలు 1 గంట సేపు విస్మయం ఉంది. అసలు మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోతే రాజు అంటాడు, పర్వాలేదు నువ్వు చెప్పు, ఏంటో విషయం చెప్పు. రాజు బెల్తషాజరు ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకుము 19వ వచనం అనేను. అంతటా బెల్తషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, తమ శత్రువులకు చెందునుగాక అని మొదలుపెట్టి చెబుతున్నాడు. ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ వృక్షము ఎవరో కాదయ్యా, ఆ వృక్షము నీవే. నీ సామ్రాజ్యము, నీ ఘనత, నీ స్థితిగతులు ఆ వృక్షంలాగే ఉన్నాయి. ఈ దర్శన భావమేమనగా 24వ వచనం, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలినవాన్ని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి తింటావు. ఆకాశం మంచు నీ మీద పడుతుంది. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయడని వారు చెప్పితిరి కదా, దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. అతనికి వచ్చిన దర్శనం ఏంటండి? ఒక బ్రహ్మాండమైన చెట్టు కనిపించింది. ఆ చెట్టు మీద సకల జీవరాశులు, వాటికి అవసరమైన ఆహారం ఆ చెట్టు దగ్గర ఉంది. ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకున్నాయి. తర్వాత సింపుల్ అంతే, ఒక ప్రకటన వెలువడింది దేవుని యొద్ద నుండి దేవదూతల ద్వారా. ఆ ప్రకటన ఏంటంటే, కొమ్మలు నరికేయండి, చెట్టును నరికేయండి, మొద్దు మాత్రం ఉంచండి. 7 కాలాల తర్వాత, అంటే 7 సంవత్సరాల తర్వాత మరలా దానికి పూర్వస్థితి అనేది కలుగుతుంది. ఇది ఆ దర్శనం. దాని భావం ఏం చెప్పాడు? ఆ చెట్టు, ఆ రాజ్యం ఎవరు? రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది, 22వ వచనం, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావం వృద్ధి పొంది ఆకాశమంత ఎత్తి ఆయను. నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించింది. అంత విస్తారంగా వ్యాపించింది. లోకమంతటా వ్యాపించిన రాజ్యంగా ఎక్కడో బబులోను రాజ్యం, అంటే ఈనాడు ఇరాక్ దేశం, ఈనాడు ఇరాక్ రాజధాని అయిన బాగ్దద్ ఒకప్పుడు బబులోను. ఆ బబులోనే ఒకప్పుడు బాబేలు. బబులోను బాగ్దద్ అని చాలామంది పండితులు చెబుతున్నారు. ఇరాక్లో ఉన్నటువంటి ఆ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి తూర్పు పడమర దిశలుగా విస్తరించి తూర్పు దేశాలుగా హిందూ దేశంగా పిలువబడే ఈ దేశం వరకు అతని రాజ్యం విస్తరించింది. అతి విస్తారమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దానికి తోడు వీడికి లెక్కలేనంత తిక్క కూడా ఉంది. వీడికి తిక్కకి లెక్కలేదు, ఇంకేదన్నా చేస్తాడు. ఇప్పుడు అలాంటి తిక్కోళ్ళను గురించి చెప్పుకోవాల్సి వస్తే
ఆ, నార్త్ కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్, వాడికి తిక్కకి లెక్కలేదు. టన్నుల కొద్దీ తిక్కు ఉంది వాడికి. ఎప్పుడు ఎవడి మీద దాడి చేస్తాడో వాడికి తెలియదు. అసలు దేశంలో ప్రజలు ఎవరిని కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు అనేవి లేవు ఎవడికి. టీవీ ఛానల్స్, టెలిగ్రామ్ ప్రోగ్రాలు ఏమి లేవు. వాడి ఇష్టం, వాడిని ఏమి నచ్చితే అది. వాడు రోడ్డు మీదకి వెళ్ళాడంట, వాడు కటింగ్ చూసి ఎవరో నవ్వారంట. మేక తినేసినట్టు ఉంటుంది అది కటింగ్, మీరు చూసారో లేదో. ఈ చెంప గొరిగేసి పందింటికిల్లా పైకి ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది తల. ఈ చెంప మొత్తం అంటకత్తిరేసేస్తారనమాట, అసలు ఏం ఉండదు తల. అది చూసి ఇదేట్రా పందింటికిల్లా ఉన్నాయని నవ్వారంట ఎవరో. నా తల చూసే నవ్వుతారా మీరు అని మొత్తం అందరి తలలో అలాగే గొరిగించుకోవాలని చెప్పి రూల్ పెట్టాడు. అది ఎంత దూరం వెళ్ళిందంటే భారతదేశంలో కూడా చాలామంది మన ఆంధ్రులు కూడా ఈ అడ్డకత్తిరి వేసుకోవడం తయారయ్యారు. ఇదే కత్తిరి ఇదంతా గొరిగేస్తారు శుభ్రం, ఏం తలంచుకోరు. ఇంకా పందేంటికల్లో ఇక్కడ కొన్ని ఉంటాయి, అది వాడి స్టైల్. అది మీరు చూడండి, కింగ్ జాంగ్ ఉన్ ఫోటో పెట్టుకో గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, సేమ్ అలాగే ఉంటుంది. అదే కటింగ్. పాపం మనోళ్ళు ఫ్యాషన్ అనుకుంటున్నారు, వాడు తిక్క కటింగ్ అది. ఎవడు ఇంటర్నెట్ వాడకూడదు, ఎవడు ఏం చేయకూడదు, వాడు ఏమనుకుంటే అదే. అలాంటి మూర్ఖమైనటువంటి తిక్కలోడు అన్నమాట వాడు. యుద్ధ నీతి, యుద్ధ నియమాలు వాడికి ఏమి ఉండవు. ఎవడి మీద అనుభవం వేయాలంటే వేసేస్తాడు, అంత తిక్కోడు. అందుకని వాడితోటి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే తెలివైనోడితో మంచోడితో కొంచెం పర్వాలేదు, మెంటలోడితో ఏం చేస్తారు. అలాంటి మెంటల్ కేసుడు, అలాంటి మెంటల్ కేసులు ఇంకా కొంతమంది ఉన్నారు అండి. వాడు ఒకడే కాదు, ఒక్కో దేశానికి ఒక మెంటలోడు ఉన్నాడు. వాళ్ళందరి పేర్లు చెప్పామనుకోండి, మనల్ని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో వేసేస్తారు. కింగ్ జాంగ్ ఉన్ గాడి కోసం ఎందుకు చెప్తున్నానంటే, వాడి పేరు చెప్పినా వాడికి ఫేవరెట్స్ ఎవరు లేరు. అందరూ ద్వేషిస్తారు ఆడిని, ఒక రష్యా వాడు తప్ప. అందరికీ సిరాకే ఆడంటే. ఎందుకంటే వాడు ప్రపంచంలోనే వాడొక ప్రపంచ వినాశనానికి ఒక వేదిక లాంటి వాడు. అందుకని అందరికీ భయమే వాడంటే, చిరాకే కూడా. అలాంటి దరిద్రులు ఇంకా కొంతమంది ఉన్నారు, వారి పేర్లు వాళ్ళ జాబితాలు నేను చెప్పకూడదు, చెప్పను కూడా. అందులో మొట్టమొదటివాడు ఎవడంటే ఈ నెబుకద్నెజరు అన్నమాట. అనుకుంటే తీసుకెళ్ళి అందలం ఎక్కిస్తాడు, కాదనుకుంటే కాలుతో దొక్కేస్తాడు. అనుకుంటే అందలం ఎక్కిస్తాడు, కాదు అనుకున్నాడంటే ఏం చేస్తాడు, తొక్కేస్తాడు అంతే. వాడికి ఇంకెక్కడ తొక్కేయాలో అక్కడ తొక్కేస్తాడు. అంత దరిద్రుడు వాడు. అలాంటి వ్యక్తికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, నీ రాజ్యము నీకుండదు, నువ్వు సింహాసనం మీద భోగం అనుభవించవు, నువ్వు గడ్డి మేస్తావు, జంతువులాగా గడ్డి మేస్తావు. ఆకాశపు మంచు, వర్షము, ఎండ అన్నిటికీ నువ్వు బలవుతావు. 7 కాలాలు నీకు ఈ స్థితి రాబోతుంది అని ఒక ప్రమాద హెచ్చరిక దేవుని యొద్ద నుండి అతనికి వచ్చింది. ఎందుకు ఈ హెచ్చరిక అంటే, మానవ రాజ్యాల మీద నీవెంత బలవంతుడివైనా, సర్వోన్నతమైన అధికారము కలిగినటువంటి సర్వోన్నత అధికారి ఒక ఆయన ఉన్నాడు, మహోన్నతుడు ఒకడున్నాడు. ఆయన తీర్మానమే స్థిరమైందని నువ్వు తెలుసుకునే రోజు రావాలి. అప్పటి వరకు నీకు ఈ గతి రాబోతుంది అని ఒక ప్రమాద ఘటికలు దేవుడు మోగించాడు. ఒక ప్రమాద హెచ్చరిక దేవుడు అతనికి కల ద్వారా దేవుడు చూపించాడు. రాజైన నెబుకద్నెజరుతోనే కాదు, ఈరోజు మనతోనూ కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడే పద్ధతిలో ఒక పద్ధతి కళ. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు.
ఇలా అనేక రీతులుగా దేవుడు మాట్లాడుతూ తన యొక్క తీర్మానాన్ని ప్రకటిస్తాడు, తన ఉద్దేశాన్ని తెలియజేపుతాడు. అయితే ఇక్కడ దానియేలు గారు చెప్పింది ఏంటంటే, దేవుడు తీర్మానం అయితే చేశాడు. ఏటా తీర్మానం? నిన్ను గద్దె దింపి గడ్డి మేయించబోతున్నాడు దేవుడు అనేది దేవుని యొక్క తీర్మానం. జడ్జిమెంట్ చెప్పేశాడు. ఇది దేవుని జడ్జిమెంట్, దేవుని తీర్పిది. కానీ రాజా, ఒకవేళ దానికి మరలా ఒక పరిష్కార మార్గం కూడా దేవుడు చూపెడుతున్నాడు దైవజనుని ద్వారా. కలలో దేవుడు చూపించింది ఏంటి? నీ రాజ్యము నీకుండదు, నీ అధికార ఘనత నీకుండదు, నువ్వు పశువుల గడ్డి మేసే స్థితి నీకు వస్తుంది. ఇది జడ్జిమెంటు, ఇది దేవుని తీర్పు, ఇది దేవుని నిర్ణయం. కానీ దీనికి దేవుడు ఒక పరిష్కారం పెట్టాడు. ఒకవేళ నీ పాపమును మాని నీతి న్యాయములను అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారందరినీ కరుణ చూపిన ఎడలా నీకు ఇప్పుడు ఏ క్షేమం అయితే ఉందో అదే క్షేమమట నీకు ఇక మీదట కూడా ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడు ఒక తీర్పు చెప్పినప్పుడు ఒక శ్రమ రాబోతుంది, కష్టం రాబోతుంది, నీకో ప్రమాదం రాబోతుందని కళ ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, ప్రవచనాల ద్వారా కానీ దేవుడు చెబితే అలా 100% జరిగించడానికి కాదు, తప్పించడానికే సుమా. ఇది దేవుని మనస్సు. హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త, నువ్వు ఇలాగే ప్రవర్తించి నా అంతటి నేనే రాజ్యాన్ని స్థాపించుకున్నాను, ఇదంతా నా ఘనత నా మహిమ అని విర్రవీగిపోతున్నావేమో. నువ్వు విర్రవీగిపోతా ఉంటే నీకు ఈ ఘనత ఉండదు, నీకు ఈ స్థితి ఉండదు. గర్వమనర్చి గడ్డి తినిపిస్తాడు. ఇది దేవుని హెచ్చరిక. ఈ రోజున కూడా చాలామంది ఒక స్థాయి రాగానే, ఒక స్థితి రాగానే పొంగిపోతారు, రెచ్చిపోతారు. రెచ్చిపోయే ప్రతి ఒక్కడు పుచ్చిపోతాడు. జాగ్రత్త, రెచ్చిపోవద్దు. నీకు ఎంత ఘనత కలిగినా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా దాన్ని బట్టి రెచ్చిపోవద్దు. కొంతమంది మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటారు, నాకు చాలా హెల్దీ మ్యాన్, వాడు వీడికిలాగా కాదు, మనంతా మంచి ఎక్సర్సైజ్ బాడీ నాది అని తన ఆరోగ్యాన్ని గురించి పొంగిపోతాడు. పొరపాటును కూడా కలలో కూడా అలాంటి పని చేయకండి. నీకు దేవుడు ఏది ఇచ్చినా దాని గురించి పొంగిపోయావా తప్పకుండా కృంగిపోవాల్సి వస్తుంది. ఎవరిని కూడా విమర్శించి తోలనాడి మాట్లాడకండి. అందం నీకుంటే ఉండని, దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం. ఆరోగ్యం ఉంటే ఉండని, అది దేవుడిచ్చాడు. బంధువులు ఉంటే ఉండని, అది దేవుడిచ్చాడు. అంటే దాన్ని బట్టి గర్వించొద్దు. కొంతమందికి అతిశయం, అన్ని విషయాలు అతిశయం, నాకు అది ఉందని ఇది ఉందని, అతిశయాలు. నువ్వు దేనిని బట్టి అతిశయిస్తావో అది నీకు లేకుండా పోతుంది. ఇక్కడ ఉన్నారు అందరూని, లేని వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఉన్నారా? ఉన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పోలే ఎత్తండి, చెయ్యెత్తితే ఏమైనా నష్టమా? హల్లెలూయా, హల్లెలూయా. ఒరే మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారా? చెయ్యెత్తంటారా నాన్న? అమ్మ నువ్వు ఎత్తం బంగారు, చెయ్యెత్త. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే కదా మెల్లగా చెప్తున్నాను, చెప్తుంటే ఎలా ఉందంటే జోల పడినట్టు ఉంది. అలా కాకుండా అరుతారు చూడండి ప్రసంగికులు, అలా అరిసామనుకోండి అరగాలి. నాకు గొంతుంది, అరిసే అవసరం ఏముంది? అరితే గుండెపోటుతో ఉన్నాడు చచ్చిపోతాడు, గుండు జబ్బు ఉన్నాడు చచ్చిపోతాడు.
అరడం వల్ల ఉపయోగం లేదు, విషయం చెప్పడం వల్ల ఉపయోగం అని నిదానంగా చెప్తుంటే జాగ్రత్త కునుకులేసేస్తున్నారు. అలా కునుకులేయకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కునుకుపాట్లు వచ్చే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. నీకు దేవుడు ఏదిచ్చినా దేవుణ్ణి స్తుతించు తప్ప గర్వించొద్దు. గర్వించావా గడ్డి మేయించేస్తాడు దేవుడు. దేవుడి యొక్క జడ్జిమెంట్ లాగా దేవుని తీర్పు చెబుతున్నాడు. ఇదిగో 7 కాలాలు గడ్డి మేసే స్థితి వస్తుంది రాజా, జాగ్రత్త పడు. అంటే 100% అలాగే చేయాలనేది కాదు దేవుని ఉద్దేశం. ఇతడట ఒకవేళ ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే, ఎంచుకోవాలంటే నీవు నీ పాపమును మానాలి. రెండవది నీతిని న్యాయమును అనుసరించాలి. మూడవది ఎవరిని బాధ పెట్టక, ఎంతమందినైతే బాధ పెట్టో వారందరి మీద కనికరం చూపించు. ఈ 3 పనులు చెయ్యి. అంటే దేవుని ఉగ్రత, దేవుని కోపము నుండి తప్పించుకోవడానికి కూడా దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. ఏంటి ఆ మార్గం అంటే, ఎవరికో లంచం ఇచ్చి తప్పించుకోవడం కాదు అండి. పోలీసులు నీ మీద కేసు పెడితే దానికి ఏదో రికమెండేషన్ చేసి తప్పించుకునే వాళ్ళు కొంతమంది, డబ్బులు ఇచ్చి తప్పించుకునే వాళ్ళు కొంతమంది. డబ్బులు ఇచ్చి ఏమిచ్చి కాదు, నువ్వు పశ్చాత్తాపడితేనే దేవుడు క్షమిస్తాడు. నీ హృదయంలో నీ పాపాన్ని మానితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. కొంతమంది వాళ్ళకి ఎంత పొగరు తెలుసా, దేవుడు ఎంత హెచ్చరించినా, దేవుని వాక్యం ఎంత తీవ్రంగా వాళ్ళ ముందుకు వచ్చినా తృణీకరిస్తారు. వీళ్ళంతా ఎవరి బ్యాచ్ అనుకుంటున్నారు? నెబుకద్నెజరు బ్యాచ్. వీళ్ళు వారసులు అన్నమాట. ఎవరికి వారసులు? అబ్రహాము నీతికి వారసులు అంటాడు రాజబాబాయి గారు. వీళ్ళేమో నెబుకద్నెజరు పొగరకు వారసులు అన్నమాట. ఎవరు పొగర వచ్చింది వీళ్ళకి? నెబుకద్నెజరు పొగర అన్నమాట వీళ్ళకి. దేవుడు హెచ్చరిస్తున్నా, దేవుడు గర్దిస్తున్నా పట్టించుకోలేనటువంటి వ్యక్తికి తప్పకుండా దేవుని పనిష్మెంట్ అనేది ఉంటుంది. నువ్వు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు దేవుని హెచ్చరికకు నువ్వు లోబడితే, పశ్చాత్తాపడితే దేవుడు కనికరాన్ని పొందుకోగలుగుతాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అతిక్రమాలని దాచిపెట్టే స్థితి రానివ్వకండి. ఏముంది, ఇది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి ఏం ఖర్చు అవుతుందండి? పాపాన్ని విడిచిపెట్టడానికి ఏమీ కష్టం వచ్చేస్తుంది? రాజా, నీ ఆలోచన మార్చుకో, నీ పాపాన్ని నువ్వు మాను. ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో వారందరి మీద నువ్వు కనికరాన్ని చూపించు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. వీడికి ఏం ఎక్కలేదు. 1 సంవత్సర కాలం దేవుడు ఎదురు చూశాడు. సంవత్సర కాలం టైం ఇచ్చాడు దేవుడు. ఇంకా అదే గర్వంతో, అదే అతిశయంతో బాధ పెట్టుతూనే ఉన్నాడు జనాల్ని. ఒకరోజు తన నగరం మీద, రాజు నగరం మీద తిరుగుతూ, నగర యందు సంచారము చేస్తూ, 29వ వచనం, 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరనందు సంచరించుచుండగా, రాజు అంటున్నాడు, బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరగా నేను కట్టుకున్నది కాదా? ఏం డైలాగులు చూడండి. నా బలాధికారం అంట. రెండోది నా ప్రభావ ఘనతను కనపరచడానికి నేను కట్టుకున్నది కదా. రాజు తనలో తాను అనుకుంటూ, ఏంటి, రాజు నోట్లో ఈ మాట ఉండగా, అక్కడ పక్కన ఎవరు లేరు, వీడు తనలో తాను అనేసుకుంటున్నాడు, ఇదంతా నాదే,
నా ప్రభావ ఘనతను కనుపరుచుకోవడానికి నేను కట్టింది ఇదంతా. ఏమి రాజ్యం అండి, ఏమి రాజ్యం అండి ఇదంతా, ఏమి అధికారం ఇదంతా. ఇదంతా నా రాజ్య మహిమ, నా ప్రభావము, నా ఘనత, నా శక్తితో కట్టుకున్నాను నేను ఇది. దేన్ని చూసైనా సరే నీకున్నదాన్ని నువ్వు చూసుకుంటే నువ్వు పొంగిపోతావు. ఇచ్చిన వాడిని చూసుకుంటే ఇంకా దీనత్వం అనేది నీలో ఉంటుంది. నీకున్నదాన్ని నువ్వు చూసుకోవద్దు, నీకు ఇచ్చిన ఆయన చూసుకో. దేవునికి స్తోత్రం. నీకు ఏదన్నా ఉండని కాక ఉంటే దేవునికి స్తోత్రం. ఇది నువ్వు ఇచ్చేవు నాయన, నీకు వందనాలు అనే దీనత్వం ఉండాలి తప్ప. కొంతమంది అందాన్ని చూసి మురిసిపోతారు, నేను ఎంత అందంగా ఉన్నాను అని అద్దంలో చూసుకుని మళ్ళీ ఆ పేడ ఈ పేడ అన్ని పేడలో రాసుకుని మొఖానికి. ఓ పేడ ఉంటే సరిపోదు, పేకమ్మా పేడ, నేను అన్ని పేకలు రాసుకుని మురిసిపోతూ ఉంటారు. ఎవడో చెప్పాడంట, ఇలా అంటే అలాగా నల్లగున్న వాళ్ళు తెల్లగా మెరిసిపోవాలనుకుంటే మీరు అదేదో రాయండి అంటే మొత్తం అంతా మొహం అంతా బగ్గిల కింద అయిపోయిందంట, కాలిపోయి. ఆ బ్యూటీ టెక్నిక్స్ అనేవి మంచివే కొంతవరకు న్యాచురల్గా. దేవుడు సహసిద్ధంగా ఒక్కొక్క శరీరం ఒక్కొక్క రకమైనటువంటి చర్మం ఇస్తాడు, దాన్ని కాపాడుకుంటే మంచిదే, తప్పేం కాదు. కానీ మరీ మురిసిపోయి అందరినీ తోలనాడుకుంటూ పోతే అంటే ఆ తర్వాత వీళ్ళ మొహం చూసుకుంటే వీళ్ళకే కలొచ్చి భయం అవుతుంది అనమాట. అలా తయారైపోతుంది. నేను చూశాను అలాంటి వాళ్ళని. నేను అందంగా ఉన్నాననుకుని మురిసిపోయి అద్దం దగ్గర అందరినీ ఏసడించి చింత నల్లగున్నారేంటి, వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు అన్నవాళ్ళు ఆ తర్వాత వీళ్ళ మొహాలు చూడాలి. కాలరాత్రులు దెయ్యంలో తయారవుతాయి వీళ్ళ మొఖాలు. నేను చూశాను, అలాంటి వాళ్ళని చూశాను. ఆరోగ్యాన్ని చూసి విర్రవీగిపోయిన వాళ్ళు కొంతమంది, ఆ తర్వాత కుదరని రోగాలతో అంటే వాడు బ్రతుకు వాడికి అసహ్యం అయిపోయేలా తయారైన వాళ్ళు ఉన్నారు. దయచేసి ప్రేమతో చెబుతున్నాను, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కానీ, నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి కానీ, నీకు ఇచ్చిన వస్తువాహనాలను బట్టి కానీ, మనసులో కానీ మాటలో కానీ నువ్వు గర్వంగా మాట్లాడొద్దు. ఒకవేళ గర్వంగా మాట్లాడితే అది నీకు ఉండదు, దేవుడు తీసేస్తాడు. కొంతమంది బంధువులను బట్టి చాలా గర్వం, నా వెనక ఎంతమంది ఉన్నారనుకుంటున్నావు? అలా గర్వించేవాడంత పిచ్చోడు ఇంకెవడో లేడు. నా వెనకాల ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు అనుకున్న వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఐసీయూలో పాడైతే ఎంతమంది ఉన్నారు? బయట ఉంటే ఉన్నారేమో గాక. బయట 1000 మంది ఉంటే ఉండొచ్చు, లోపల మాత్రం నువ్వు ఒక్కడవే. కరోనా కాక కొత్త రోగం వచ్చింది, జస్ట్ మనిషిని చూస్తే చాలు వాడు రోగం నీకు అంటుకుంటుందని చెప్పి విన్నారనుకోండి, ఎవడు చూస్తాడు నిన్ను? కనీసం అద్దంలోంచి కూడా చూడరు, దగ్గరికి రారు. కరోనా అనేది చాలా పాఠాలు నేర్పించిందండి మనుషులకి. అనుబంధాలు విలువలు నేర్పించింది. కష్టకాలంలో ఆదుకునేవాడెవడో కష్టకాలంలో పారిపోయేవాడు. కరోనా పేషెంట్కి ఫోన్ చేస్తే ఆడు కరోనా ఇడికి అంటుకుపోద్దని భయపడిపోయారు ఆ రోజుల్లో. గడగడలాడిపోయారు ఒక్కొక్కడు. నేను తగు జాగ్రత్తలు తీసుకున్నాను, కానీ భయపడిపోయి మూలన కూర్చోలేదు. ప్రతిరోజు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళేవాడిని, మార్కెట్ చేసేవాడిని, ఒక 5 కిట్లు సామాన్లు కొనేవాడిని, ప్రార్థన చేసేవాడిని. ప్రభా ఎవరికి ఇమ్మంటావు అని చెప్పండి. దేవుడు నాకు ఎవరినైతే ప్రేరేపించాడో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ సామాన్లు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడం, ప్రార్థన చేయడం, వచ్చేయడం. మరి ఆ సామాన్లు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ 100 మంది ఉండేవారు. అదేంటో విచిత్రమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ కరోనాకు ఒక రూల్ పెట్టింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కరోనా ఎవరికి సోకకూడదని. అప్పుడు అందరూ తిరిగేయచ్చు. ఆ తర్వాత లాక్డౌన్. ఆ తర్వాత మీరు ఇంట్లో కూర్చోండి, అప్పుడు కరోనా తిరుగుతుంది అన్నమాట. అదే మీకు తెలుసా జిమిక్ అంతానా?
ఆ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మామూలుగా ఉండేది కాదు. ఒకడిదొకడు పామేసుకుంటూ వాడు మొత్తం అంతా సీదేసి తుమ్మేసి గజ్జి మొత్తం అంతా దరిద్రం చేసి పాడేసేవారు. రైతు బజార్కి వెళ్ళేవాడిని, ప్రతిరోజు వెళ్ళేవాడిని రైతు బజార్కి, చూసేవాడిని పరిస్థితి అక్కడ. ఓ మందలు అక్కడ మాత్రం కరోనా రాదు. కరోనాకి కొన్ని స్టాప్ బోర్డులు పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. మీరు ఇక్కడ కరోనా రావద్దు అంటే మానేసేది అప్పుడు దేశం మొత్తం మీద. అప్పుడు తెలిసింది కరోనా విలువేంటో, అది మనిషి యొక్క విలువేంటో, ప్రాణం యొక్క విలువేంటో. మంచి బలాఢ్యుణ్ణి అనుకున్నవాడు గడగడలాడిపోయారు ఒక్కొక్కడుని. కరోనా కాదు, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త రోగం రాబోతుంది. బైబిల్లో ఉంది, కొత్త తెగుళ్ళు వస్తాయి. శాస్త్రవేత్తలకు పేర్లు పెట్టడానికి కూడా దొరకనటువంటి రోగాలు వస్తాయి. ఎందుకంటే దాన్ని పరీక్షించి వాడు పేరు పెట్టే లోపల వాడు ఉండడు అక్కడ. పరీక్షించి దీనికి ఒక పేరు పెడదాం అనుకునే లోపల వాడు పోతాడు. అలాంటి విచిత్రాతి విచిత్రమైన రోగాలు రాబోతున్నాయి రానున్న దినాల్లో. అందం చూసో బలం చూసో మురిసిపోకండి. బంధువర్గాన్ని చూసి బలగం ఉందనుకుని భ్రమపడకండి. బంధువులు బలగము ఇదంతా భ్రమలే. ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయని అందలం ఎక్కుతున్నాం అనుకుని పెద్ద మాటలు మాట్లాడతారు. నిన్నటి కోటీశ్వరులు ఈనాడు భిక్షగాళ్ళుగా అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లక్షల కోట్లు వచ్చేస్తాయని అది ఎదురు చూసి మొత్తం గుండు సున్నా అయిపోయి గుండు కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని దేని బట్టి గర్వించుకో. నీకు ప్రమాదం రాబోతుందని దేవుడు చెప్పాడా? ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేది పశ్చాత్తాప మార్గం ఒకటే, వేరే మార్గం లేదు. 12 నెలలు దేవుడు టైం ఇచ్చినా సరే వీడికి బుద్ధి రాలేదు. రాజనగరమే తిరుగుతూ ఇదంతా నా బలాతిశయము, నా ప్రభావ ఘనతను నేను కనుపరచడానికి నేను కట్టుకున్నది, నాది, నేను అని అనుకుంటా ఉన్నాడు. అతని నోట ఈ మాట ఇంకా ఉంటుండగానే ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన ఏంటంటే, ఇదే నీకు ఆ ప్రకటన 4:31, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీ అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. ఏం విచిత్రం జరిగిందో తెలియదు. వీడు ఇలా అనుకుంటున్నాడు, వీడి మైండ్ అదొకలాగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాడంతటి వాడే పరిగెడుతున్నాడు. ఏంటంటే ఏమైంది అసలు? హలో, హలో, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, 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 స్తోత్రం. హలో, మైక్ చెక్. ప్రైజ్ ద లార్డ్. ఒకే నిమిషంలో మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వీడే పరిగెడుతూ ఉన్నాడు. అప్పటి వరకు రాజును చూసి గడగడలాడిపోయిన వాళ్ళందరూ తరవండ్రా కొట్టండ్రా అంటుంటే ఒంటి మీద గుడ్డలోడ తీసి కొడుతూ ఉన్నారు, పరుగులు పెడుతూ ఉన్నాడు. పరిగెట్టి అడవిలోకి వెళ్ళిపోయి జంతువుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఒంటి మీద గుడ్డలు లేవు, 4 కాళ్ళతో నడుస్తున్నాడు, నోటితో గడ్డి పీక్కుని తింటున్నాడు. మానవ మనసు అనేది పోయింది, పశువు మనసు అనేది వచ్చేసింది వీడికి. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడండి. నా చిన్నప్పుడు ప్రతిరోజు న్యూస్ పేపర్లో న్యూస్ చదవాలి. మా రెగ్యులర్ టైం టేబుల్ ఏంటంటే తెల్లవారుజామున లేచి వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి 3 నుంచి 5 గంటల వరకు.
5 నుంచి 6 గంటల వరకు కుటుంబ ఆరాధన, 6 గంటల నుంచి 7-7:30 వరకు మందిర శుభ్రత, నీళ్లు పట్టడం, దేవుని సేవా పరిచర్య. ఆ తర్వాత ఒక అరగంట సేపు పేపర్ రీడింగ్. రోజు పేపర్ చదివేవాళ్ళం, ఎందుకంటే అమ్మగారి ఇంటికాడ పేపర్ వచ్చే చర్చిలో ఆ పేపరే చదివేవాళ్ళం. అప్పుడు బాగా నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే సద్దాం హుస్సేన్ గురించి. సద్దాం హుస్సేన్ వాళ్ళ మీద దాడి చేశాడు, కువైట్ మీద దాడి చేశాడు. అప్పుడు సద్దాం హుస్సేన్ కువైట్ మీద యుద్ధం చేసినప్పుడు మా చర్చిలో కువైట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు గడగడలాడిపోయారు అందరూ కూడా. అమ్మో ఎప్పుడు బాంబు వేసేస్తాడో, ఎప్పుడు కువైట్ అంతా నాశనం అయిపోద్దని భయపడ్డారు. వాడు అనుకునేవాడు నేను ఆధునిక నెబుకద్నెజర్ని. అప్పుడు మా తాత నెబుకద్నెజర్ ఎలాగైతే ప్రపంచాన్ని జయించాడో నేను అలాగే జయిస్తాను అనుకునేవాడు. వాడు ఏమైందో తెలీదు, సంబంధం లేనటువంటి రాజ్యం నుంచి ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చాడు జార్జ్ బుష్ సీనియర్ బుష్ గారు వచ్చాడు. మొత్తం వాడిని సింహాసన భ్రష్టుణ్ణి చేశాడు. నేనే ప్రపంచ విజేతను అనుకున్నటువంటి వ్యక్తిని గద్దె దింపించి వాడు గుడ్డలు వాడే ఉతుక్కునేలా చేశారు. మీరు సద్దాం హుస్సేన్ గూగుల్లో సెర్చ్ చేయండి, వాడు లాస్ట్ ఫొటోస్ చూడండి. జడ్జి గారి ముందు నిలబడిన ఫోటోలు కొన్ని ఉంటాయి. వాడు జైలు గదిలో చిన్న షెడ్డీ ఒకటి వేసుకుని వాడు గుడ్డలు వాడే ఉతుక్కుంటున్నాడు. ఆ ఫోటో శీర్షికలో వేశారు, మెయిన్ పేజీలో వేశారు. అతనికి పట్టిన గతి అలాంటిది, అంటే నెబుకద్నెజరుకు పట్టిన గతి లాంటిది. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 500 ఏండ్ల నాడు నెబుకద్నెజరుకి కలిగిన గతి 30 సంవత్సరాల కిందట సద్దాం హుస్సేన్కి పట్టింది. అదే గతి. ఆ దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. నువ్వు ఎంత హెచ్చరించినా, ఎంత బుద్ధి చెప్పేటువంటి మాటలు నీకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా గర్వంతో పెచ్చుమీరిపోతూ ఉంటే దేవుడు నిన్ను ఆ అందలంలో నుంచి కిందకి దింపుతాడు, గడ్డి మేయించేస్తాడు. జాగ్రత్త. గర్వము అతిశయంతో పెచ్చుమీరిపోయి వాళ్ళందరి పెచ్చులు ఊడదీసేస్తాడు. జాగ్రత్త. 12 నెలలు టైం ఇచ్చినా, హెచ్చరించినా పట్టించుకోలేదు. మానవ మనసు పోయి, మనిషి యొక్క బుద్ధులన్నీ పోయి పశువులా గడ్డి మేసి 7 సంవత్సరాలట. 1 రోజు 2 రోజులు కాదు, 7 సంవత్సరాలు. రాజ్యం ఏమైపోయిందో తెలియదు, ప్రజలేమైపోయారో తెలియదు. వీడు మానసిక వికలాంగుడు అయిపోయినట్టు అయిపోయింది. వీడి మైండ్ చెదిరిపోయింది. 7 సంవత్సరాలు పోయిన తర్వాత ఇతనికి మరలా మానవ బుద్ధి వచ్చింది. అతనికి తెలిసింది ఏంటంటే మానవ ప్రభుత్వాల మీద మానవ అధికారం కాదు, దేవుని అధికారం ఉంది. ఇదంతా నా బలం అనుకున్నాను. నా బలం కాదు, దేవుని బలం, దేవుని ఆధిపత్యం, దేవుని యొక్క ప్రభావంతోనే జరుగుతుందని అతడు తెలుసుకున్నాడు. ఈ రోజున క్రీస్తు సువార్తను అడ్డగించేవాళ్ళు, క్రైస్తవ్యాన్ని అనగదొక్కేవాళ్ళు గర్వంతో పెచ్చిమీరిపోతున్నారు. వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? మేము ఏమన్నా చేయగలం, ఈ దేశం నుంచి తరివేస్తాం, క్రైస్తవ్యం లేకుండా చేసేస్తాం. ఒరే పిచ్చోళ్ళారా, నీరో చక్రవర్తి అనుకున్నాడు క్రీస్తు నామము అనేది ఈ భూమి మీద లేకుండా చేస్తాను, క్రైస్తవుల్ని సమూల నాశనం చేస్తాను. వాడు ఎన్నో కుట్రలు చేశాడు. కొత్త రోమా రాజ్యం కట్టుకొని పాత నగరాన్ని వాడే తగలెట్టించేశాడు. రోమ్ పట్నం కాల్పించేశాడు రాత్రికి రాత్రి మీద. అది కాలిపోతుంటే రోమ్ నగరం అంతా వీడు పిడేలు వాయించుకుంటున్నాడు. వీడు ఆ వెలుగులో అంతటి నీచాతి నీచుడు వాడు. ప్రజలందరూ రోమ్ పట్టణం కాలిపోతుందని రాజు దగ్గరికి పరిగెట్టుకుని వస్తే వాడు ఏమన్నాడంటే,
ఇది క్రైస్తవులే చేశారని చెప్పి క్రైస్తవుల మీదకు తోస్తే వేలాది మంది క్రైస్తవులు హింసింపబడ్డారు. భయంకరమైన కుట్రలు చేయడం, అది క్రైస్తవుల మీదకు తోయడం, అది నీరో చక్రవర్తి యొక్క లక్షణం. నీరో ఆడు జీరో అయిపోయాడు, హీరో కాలేదు. నీరో చక్రవర్తి జీరో అయిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా అడుగులేసిన వాడు ఎవడైనా వాడు జీరో అయిపోవలసిందే, హీరోగా ఉండడు. చర్చిలు కూలగొడతారా, క్రైస్తవులను హింసిస్తారా, క్రీస్తు నామం లేకుండా చేస్తారా, అడ్రస్ లేకుండా పోతారు. జాగ్రత్త. యేసు నామమునకు వ్యతిరేకంగా వచ్చేవాడు ఎవ్వడు నేరడు, నిలిచే అవకాశం లేదు. అంత ప్రభావం కలిగిన నామము యేసయ్య నామము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనకు అడ్డు రావద్దు, ఎదురు రావద్దు. ఎవరు మూసుకొని తల వంచుకొని వెనకాల నడిచి వెళ్ళి అంతే దీవించబడతావు. యేసయ్యకి వేరుగా ఉండి యేసయ్యకి వ్యతిరేకంగా వెళ్తే సాధించేదేమీ లేదు. పొట్టేళ్ళు కోపం వచ్చి కొండని గుద్దిందంట. ఎంత ఫోర్స్గా అంటే ఈ దెబ్బకి కొండెళ్ళి సముద్రంలో పడిపోవాలని. పడిపోద్దమ్మా? పడకపోతే పడపోయింది. కొండ ఏమన్నా జరుగుతుందా? కొండ ఎందుకు జరుగుతుంది సార్? ఎంత ఫోర్స్గా అయితే గుద్దిందో అంత ఫోర్స్గా దీన్ని తల పగిలిపోద్ది అంతే. దేవునితో పెట్టుకుంటే అలా ఉంటుంది, దేవుని పిల్లలతో పెట్టుకుంటే అలా ఉంటుంది. మారు మనసు పొందడం, పశ్చాత్తాపడడం, బ్రతుకు మార్చుకోవడం మేలు. కానీ యేసయ్యకు వ్యతిరేకంగా వెళ్ళడం, సువార్తకు వ్యతిరేకంగా చట్టాలు చేయడం, సంఘానికి దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇదంత దుర్మార్గమైన పని ఇంకోటి ఏదీ లేదు. చేతనైతే లోబడు, చేత కాకపోతే పశ్చాత్తాపడు, కనికరం పొందుకుంటావు. అంతేగాని అనవసరంగా దైవజనులతో పెట్టుకుని ఇటీవల కాలంలో కొంతమంది కుక్కలు మొరిగినట్టు ఓఫిర్ గారి మీద మొరుగుతూ వచ్చారు. ఏమి సాధించారంటే అడ్రస్ లేకుండా పోయారు. ఇంతేకాదు, ఇంకా వాళ్ళ గతిని చూసుకుని వాళ్ళే జాలిపడేలా తయారైపోద్ది స్థితి. ఎక్కడ కాగడ వేసేసినా దొరకదు వీళ్ళ స్థితి, వీళ్ళ అడ్రస్సు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో వాడబడుతున్న దేవుని సాధనాలని తృణీకరించొద్దు, దేవునితో పెట్టుకోవద్దు. ఎందుకు సార్? మనం ఎంత ఉన్నామో అంతలోనే మాట్లాడాలి. మన బ్రతుకు, మన స్థితి ఎంత అంటే నీటి ఆవిరి బ్రతుకంతా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిది జీవితం. గర్వాంధులమై పొగరబోతు మాటలు మాట్లాడావా, దేవుడు తాట ఒలిచేస్తాడు. దేవుడు ఊరుకోడు, దేవునితో పెట్టుకోవద్దు. దేవుని యొద్ద నుండి తీర్పు బయలు వెళ్ళిందా, నీ పాపాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు, నీ యొక్క తప్పిదాలను దిద్దుకో. దేవుడు కనికరిస్తాడు. అతిక్రమంలో ఒప్పుకున్నవాడు కనికరింపబడతాడని బైబిల్ చెబుతుంది. ఒప్పుకొని విడిచిపెట్టండి. ఈ రోజున ప్రభు వాళ్ళకు వెళ్ళే ముందుగా ఒకవేళ నీ పాపమును నువ్వు మానిన ఎడల, నీ స్థితిని నువ్వు మార్చుకుంటే, నీ బ్రతుకు మార్చుకుంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు. నీ క్షేమం ఇక మీదట అలాగే కొనసాగుతుంది. అటువంటి పశ్చాత్తాపపు మనసుతో వద్దాం తప్ప ప్రగల్భాలతో రావద్దు దేవుని యొద్దకు. అతిశయాలతో దేవుని ముందుకు రాకండి, వినయంతో రండి, కనికరాన్ని పొందుకుంటారు. అటువంటి కనికరం, దేవుని కృప మనందరికీ సమృద్ధిగా దొరుకునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.